అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిధుల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, తెలంగాణ రైతుల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు అన్ని కూడా నేను పార్లమెంట్ లో ప్రస్తావించాను. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి రిజర్వేషన్ విషయంలో కూడా పార్లమెంట్ లో మన నాయకుడు కేసీఆర్ గారు సూచనల మేరకు అన్ని విషయాలలో కూడా నేను ప్రస్తావించాను. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనని, తెలంగాణని చిన్న చూపు చూసింది. 157 మెడికల్ కాలేజు దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మనకి ఇవ్వలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎన్నో లెటర్లు రాశారు. కనీసం మనకి ఒక నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడాం. అంతేకాకుండా మనకి తీరని అన్యాయం చేశారు గత 10 సంవత్సరాల నుంచి. అయినా కూడా మన నాయకుడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మన తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ బడుగు బలహీన వర్గాల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చి గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా, కనీ వెనీ ఎరగని విధంగా మన తెలంగాణని డెవలప్మెంట్ చేశారు. మరి ఒక రైతు బిడ్డగా చిన్నప్పుడే రైతు కష్టాలు చూసేవాడిగా పల్లెటూరులో పెరిగి, పల్లెటూరులో పుట్టి, పల్లెటూరులో పెరిగి రైతుగా ఎన్ని కష్టాలుంటాయో అసలు రైతు కష్టాలన్నీ కూడా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో రైతు కష్టాలన్నీ కూడా తీర్చారు. రైతుకి కావాల్సినటువంటి కరెంటు, రైతు బంధు ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చి రైతులందరూ కూడా మనకి దేశంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడం జరిగింది. మన నాయకుడు 10 సంవత్సరాలలో మన ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ఖమ్మం పట్టణంతో పాటుగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున మళ్ళొకసారి మీ అందరూ కూడా మీ బిడ్డగా తెలంగాణలో తెలంగాణ వారిని పార్లమెంట్ లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను మీ బిడ్డని, ఒక రైతు బిడ్డని ఇక్కడ మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. అయినా కూడా మీ బిడ్డని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో, మీ బిడ్డని మళ్ళా ఆశీర్వదించి మూడోసారి ఏ విధంగా పార్లమెంట్ పంపించారో మీరు పంపించిన తర్వాత తెలంగాణలో తెలంగాణ వాడి ఇలా పార్లమెంట్ లో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాడి పార్లమెంట్ లో వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి వీటన్నిటి కూడా మన సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. తెలంగాణలో కల్పించేది గత 5 సంవత్సరాలలో చూసినట్టయితే ఒక పార్టీ నుంచి 4 ఎంపీలు పోటీ చేశారు, ఇంకో పార్టీ నుంచి 3 ఎంపీలు వచ్చారు, బీజేపీ నుంచి 4 మంది వచ్చారు. రైతులు పంటని పండిస్తే కొనట్లేదు, మీరు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో మాతో పాటు మీరు సపోర్ట్ చేయండి అంటే వీళ్ళు పార్లమెంట్ లో ఏమాత్రం కూడా గొంతెత్తలేదు. చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన నాయకుడు నన్ను ఆశీర్వదించి ఒక ఖమ్మం బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు ఆశీర్వదించి మళ్ళా మంచి మెజార్టీతో నన్ను పార్లమెంట్ కి పంపించాలని కోరుకుంటూ, నా గుర్తు కారు గుర్తుకు ఓటాలని కోరుకుంటూ నీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మన పిత తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.